ఇప్పుడు దాకా ఈ ప్రాంతంలో దొంగల భయం మనకు రాలా, ఎందుకంటే తాళం వేసి ఉండదు చర్చి. నేను ఎవరో ముసలాయన వచ్చి కూర్చొని వెళ్ళాడంట, కొంచెం భయం వచ్చింది. ఈ యాంపిల్ పేర్లు అన్ని బైక్లు అన్ని బయట ఉంటాయి. ఆగుబోతులకి దేవుడు దయ్యం ఏ ఉండవు, ముందు తాగితే అదే దేవుడు వాళ్ళకి. దొంగల వల్ల భయం ఎవరికి? పౌలు గారికి. ఆయనకి దొంగల వల్ల భయం కలగడం ఏంది? ఆయన దేనికోసం శ్రమ పడుతున్నాడు? దేవుని రాజ్యం కోసం వెళ్తుంటే నాకేంది ఈ బాధ అని అనలేదేంది దేవుని మీద? నేను అంతానంద ప్రార్థన చేయగా ఏంది ఆటంకాలు, ఆరాధిస్తుంది నిన్నే కదా, ఏంది ఆటంకాలు అనే ఆలోచన కలిగిన వారికి నేను ఈరోజు చెప్తా ఉన్నాను. ఆయనకి ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి, సృష్టి సహకరించలా, దొంగలు సహకరించలా, స్వజనులు సహకరించలా, కపట సహోదరులు అంట. అంటే పక్కనే ఉండి మంచిగా ఉండి ఈ బాధ నేను కూడా ఇక్కడ అనుభవించా, నాతో మంచిగా ఉన్నట్టుండి కపటంగా కట్టి 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 నేను నిర్మలంగా ఎప్పటికప్పుడు ప్రతి విషయం చెప్తా ఉంటా, దాపరికంతో. చాలా బాధ కలిగింది. ఈ వాక్యం చదువుకున్నాం, కన్నీళ్లతో దేవుణ్ణి ఆరాధించడం తప్ప వేరే మంచి మార్గము లేదు. దేవుని కోసం శ్రమ పడుతున్న వారికి కపటంగా మోసం చేస్తా ఉంటే ఆయనకి ఎట్లా ఉండిద్దండి? అవి బాధలు అనుభవించాడు పౌలు గారు. ప్రభు రాత్రి ఒక వాక్యం చెప్పారు, వేగుంజావ నుంచి ఈ వాక్యం నా మనసులో పెట్టారు. మీరు దేవుని కోసం శ్రమ పడుతున్నారు, దేనికోసం శ్రమ పడుతున్నారో ఈ లోక సంబంధమైన విషయాల కోసం కాదవి. దేనికోసం? దేవుని రాజ్యం కోసం. ఆయనకు ఒక్కటి కూడా అనుకూలత లేదు, అన్ని ప్రతికూలతలే. కానీ నేను దేవుని రాజ్యం కోసం శ్రమ పడుతున్నానని చెప్పి అన్నిటిని ఓర్చుకున్నాడు. ఆయన ద్వారా వాక్యం విన్న విశ్వాసులు ఆ దైవజనునికి ఆశ్చర్యం కలిగించారు. ఒక ఆత్మను దేవుని దగ్గరకు నడిపించేటప్పుడు నిజమైన దైవజనునికి, నిజంగా దేవుని ఆరాధిస్తున్న దైవజనునికి ఏం ప్రసవ వేదన ఉంటుందో తెలుసా? వీళ్ళు రక్షించబడ్డారు, ఇప్పుడు పరిపూర్ణులు అవ్వాలి, వెనుదిరగకూడదు, శ్రమలను ఓర్చుకునే శక్తి వీరికి రావాలి, దేవుని పోలికలోనికి